నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాలమూరు ప్రాజెక్టులో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 16న వెటరన్ కు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 1600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న తబ్రీడ్ సంస్థ. దుబాయ్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం జోరందుకున్న సన్నాహాలు. హైదరాబాద్ కు వేణుగోపాల్, సోనియా సభకు వేదికల పరిశీలన. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హోంగార్డు పరిస్థితి విషమం. అధికారుల వేధింపులే కారణమని బాధితుని భార్య ఆరోపణ. భారత్ పేరుపై అతిగా స్పందించవద్దని కేంద్ర మంత్రులకు మోదీ సూచన. సంబంధిత వ్యక్తులు మాత్రమే సమాధానమిస్తారని దిశానిర్దేశం. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి కమిటీ సమావేశం. భేటీకి ముందు చైర్మన్ కోవింద్ తో అమిత్ షా సమాలోచన. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెటరన్ కు అంతా సిద్ధమైంది. ఈ నెల 16న వెటరన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే డ్రై రన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెటరన్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నార్లాపూర్ ఇంటేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి 2 కిలోమీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకువెళ్లి ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవుడి విగ్రహాలకు అభిషేకం చేయాలని నిర్ణయించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలగి కొలిక్కి వచ్చినందుకు దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం దక్షిణ తెలంగాణకు పండుగ రోజున కేసీఆర్ దైవకృపతో, ఇంజనీర్ల కృషితో పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లకు తాగునీరు, సాగునీరు అందుతుందని తెలిపారు. దీంతో బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీడ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి ప్రణాళికతో ముందుకొచ్చింది. తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం 1600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు తబ్రీడ్ ప్రకటించింది. హైదరాబాద్ ఫార్మాసిటీ సహా పారిశ్రామిక పార్కుల అవసరాలకు కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తబ్రీడ్ సంస్థ అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో తబ్రీడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ సర్కార్ పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్న కేటీఆర్, పారిశ్రామికీకరణ వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్ భవిష్యత్తు కోసం ఈ ఒప్పందం ఉపకరిస్తుందని అన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ పరిస్థితులకు అనుకూలంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తక్కువ విద్యుత్ శక్తిని వాడుకునే కూలింగ్ పరిష్కారాలు, కూల్ రూఫ్ పాలసీ వంటి విధానాల ద్వారా తెలంగాణ 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశగా వెళ్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం కోసం వచ్చిన దరఖాస్తులపై సమగ్ర విచారణ జరిపి అర్హులను గుర్తించాలని మంత్రి సూచించారు. సచివాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో పాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3000 మందికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి చేయూతను అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనగా మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత సీఎందేనని తలసాని వివరించారు.
మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత రాబోయే ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన స్క్రీనింగ్ కమిటీలో చర్చించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పీఈసీ సభ్యులతో పాటు డీసీసీ సీనియర్ నేతల నుంచి సలహాలు వచ్చాయని వాటిని పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ను కలిసి నేతలు తమ అభిప్రాయాలను చెప్పినట్లు వివరించారు. భేటీలో ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవాని, బాబా సిద్దికి తదితరులు పాల్గొన్నారు. पहली मीटिंग में जो भी पीईसी के जो सजेशंस आए थे सीनियर नेताओं के, जो डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं उनके जो सजेशन आए थे उसके ऊपर किसको क्या सजेशंस है वो हमने मोटे मोटे तौर पे देखा है और उसके बाद कंटिन्यू मीटिंग होती रहेंगी. वो मीटिंग में हम आगे किस तरीके से हम किसको चयन कर सकते हैं उसके बाद आगे होने वाली मीटिंग में होगी. గతంలో వచ్చినటువంటి అప్లికేషన్స్, పీఈసీలో జరిగినటువంటి అప్లికేషన్స్ సమాచారం పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీకి వచ్చింది. కానీ రాత్రి వరకు జరిగినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మిగతా సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి మిగతా రిప్రజెంటేషన్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసిన రికమెండేషన్స్ కానీ ఇంకా కంపైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా పూర్తిగా కంపైల్ చేసిన తర్వాత అవి ఇవి కలిపి నెక్స్ట్ సమావేశం మీటింగ్లో మళ్ళీ నియోజకవర్గాల వారీగా కొంత నిర్ణయాలు జరుగుతాయి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ నెల 17న భాజపా అధికారికంగా నిర్వహించనుంది. విమోచన దినోత్సవాన్ని తొలుత వరంగల్లో నిర్వహించాలని భావించిన భాజపా వ్యూహం మార్చింది. సిడబ్ల్యూసీ సమావేశాన్ని కాంగ్రెస్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నందున ఆ సమావేశాలకు ప్రచారాన్ని తగ్గించాలని భావించిన కమలం పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ నెల 17న నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోనియా గాంధీ సభకు ధీటుగా ప్రధాని మోదీ లేదా అమిత్ షాని సభకు రప్పించాలని ప్రణాళికలో ఉన్నారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర భద్రతా దళాల ఆధ్వర్యంలో కవాతుకు భాజపా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించేందుకు భాజపా సిద్ధమైంది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్ కసరత్తును వేగవంతం చేసింది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో జరగబోయే సమావేశాల ఏర్పాట్లపై కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సోనియా గాంధీ హాజరు కాబోయే సభ కోసం వేదికలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియంలో అనుమతి కోరిన హస్తం పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా కూకట్పల్లిలోని కైతలాపూర్ మైదానాన్ని వేణుగోపాల్తో కలిసి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీలకు విద్య, ఉపాధి, సంక్షేమం, రాజకీయ రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. బలహీన వర్గాలను భారాస సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే పీఏసీలో నిర్ణయం మేరకు సీట్లు కేటాయించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అండగా ఉంటుందనే నమ్మకాన్ని బీసీ డిక్లరేషన్ ద్వారా కల్పిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటుకు 2 సీట్లు 34 సీట్లతో పాటుగా అదనంగా అర్హత కలిగినటువంటి బీసీలందరికీ సీట్లు ఇవ్వాలనేటువంటి అంశం ఒకటైతే, ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో అతి వెనుకబడ్డటువంటి ఎంబీసీలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొన్ని నిధులు కేటాయించింది, కానీ అందులో ₹1 కూడా నిధి ఖర్చు చేయలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి వాళ్ళ జీవిత అభ్యున్నతి కొరకు ఎంబీసీల పేరు మీద ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించే విధంగా మా బీసీ డిక్లరేషన్ లోపల చర్చ జరిగింది. జీతాలు ఆలస్యం కావడంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డు రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్ను మెరుగైన చికిత్స కోసం అపోలో డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. పై అధికారులు చులకన చేసే విధంగా మాట్లాడుతున్నారంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అపోలో డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. 2 నెలలుగా జీతం అందకపోవడంతో గోషామహల్లోని కమాండెంట్ కార్యాలయానికి రవీందర్ వెళ్లాడు. ఆ తర్వాత బయటకొచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన పోలీసులు మంటలు ఆర్పి వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రవీందర్ కు 70% కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందించారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో వెంటిలేటర్తో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.
హోంగార్డు అని అధికారులు చిన్నచూపు చూడడంతో పాటు విధుల్లో వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రవీందర్ భార్య సంధ్య రోధించారు. ఆత్మహత్యాయత్నం చేసుకునే కంటే ముందు తనకు ఫోన్ చేసి జీతం గురించి అడగడానికొస్తే కించపరిచారని, తనతో బాధపడ్డాడని సంధ్య తెలిపారు. కాదు మేడం, చాలా గట్టి మనిషి అయిన 17 ఏళ్ల సర్వీస్ లో ఏ రోజు చాలా, మీరు ప్రతి పిఎస్ లో కనుక్కోండి ఎం రవీందర్ అని, తనకి ఏదో జరిగింది. నాకు 2:20కి ఫోన్ చేసిండు, నేను హోంగార్డ్ ఆఫీస్ కి పోతున్నా, నా శాలరీ గురించి కనుక్కుంటా, అట్లా ఏమైనా అకౌంట్ ప్రాబ్లం ఏమైనా అయ్యిందా అది ఒకటి క్లియర్ చేసుకుంటా వెళ్తున్నా అని ఫోన్ చేసిండు. సరే వెళ్ళు అన్నాను. మళ్ళా నాకు 3 o'clock కాల్ వచ్చింది. ఇక్కడ చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నర్సింగ్ రావు, చాలా గబ్బుగా మాట్లాడుతున్నారు. నా వల్ల అయితలేదు. ఫోన్ లో అట్లే మాట్లాడిరంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అట్లే మాట్లాడి, నా దగ్గర వీడియో కూడా ఉంది, నా భర్త చెప్పిండు నాకు. కొడుకు సార్, నాకు న్యాయం చేయండి, నా కొడుకు బతకాలి. మేమిద్దరం సార్, మాకెవరు పెట్టేటోళ్ళు లేరు సార్, నా కొడుకు. రవీందర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న హోంగార్డు ఐకాస సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికొచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. హోంగార్డుల సమస్యలు పరిష్కారం కాకపోవడం రవీందర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డుల విషయంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవంగా ఏంటంటే అతనికి ప్రతి నెల 5 తారీఖు లోపే అతను ఈఎంఐ కట్టాలి. అది అతను ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంతకుముందు ఏంటంటే ఇక్కడ మన చిలకలగూడ పిఎస్ నుంచి మొన్న రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోయిండు. అతని పేమెంట్ 1 month పేమెంట్ కూడా ఆగింది. అదేవిధంగా అది ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే అట్లా అందరి హోంగార్డుల కోసము జేఏసీలో అతను కూడా ఒక మెంబర్గా ఉన్నాడు. కాబట్టి అతన్ని కూడా మరి వెళ్ళి కలిసి మాట్లాడమని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది. దాని మీద నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ను మన ఆర్ఐ గారు ఇద్దరు కలిసేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినట్ట. పేమెంట్ ఇప్పుడు రాదు, నీకు ఏం చేస్తావు, మీరు ఏదైనా ఉంటే కావాలంటే పోయి మీ సీఎం నడుకోండి, అది ఇది అని చెప్పేసి బెదిరించిందంట. వస్తే ఒక హోంగార్డ్ చాలా తక్కువ చూపు చూస్తారు, వర్క్ మాత్రం ఈక్వాలిటీ తీసుకుంటారు, బరాబర్ డ్యూటీ కావాలా వాళ్ళకి. కానీ ఏమైనా అడగాలంటే మాకు సంబంధం లేదంటారు. వెళ్ళి సిపి గారిని అడుకోండి లేదా సీఎం గారిని అడుకోండి, ఇవే ఆన్సర్స్. ఇక మిగతా ఆన్సర్స్కి జవాబు ఉండదు. సో ముఖ్యంగా ఒక మనిషి బ్రతకాలంటే కనీసం ఒక మానవత్వ దృక్పథంతో ఒక హాస్పిటల్కి పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు బతుకుతున్న కుటుంబాలకి గవర్నమెంట్ ఈఎల్ సిఎల్ శాంక్షన్ కంపల్సరీ చేయాలి. 3 రోజుల క్రితం ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్ ను ఆనుకొని ఉన్న నాలాలో పడిపోయిన లక్ష్మి అనే మహిళ మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు ముసారాంబాగ్లో గుర్తించారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాలా పనులు త్వరగా పూర్తి చేసి మరొకరికి ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ప్రమాదవశాత్తు కాలు జారి నాలాలో పడి మృతి చెందిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరారు. హన్మకొండ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న దొంగలు తాజాగా వరంగల్కు మకా మార్చారు. నిన్న ఒక్కరోజే హన్మకొండ జిల్లాలో 6 దొంగతనాలు చేసి 100 తులాల బంగారాన్ని దోచుకుపోయారు. అంతటితో ఆగకుండా తాజాగా వరంగల్ జిల్లా పుప్పాలగుట్టలో తాళం వేసి ఉన్న 3 ఇళ్లలో చొరబడి సుమారు 10 తులాల బంగారంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని సైతం అపహరించినట్లు పోలీసులు తెలిపారు. గత 2 రోజుల వ్యవధిలో 10 ఇండ్లలో చోరీ కావడంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇండియా పేరును భారత్గా మారుస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై అతిగా స్పందించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై స్పందిస్తారని మోదీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రివర్గ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై రాజకీయ దుమారం చెలరేగుతుండగా, మరోవైపు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపైన వివాదం చెలరేగుతోంది. ఈ 2 అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ 2 అంశాలపై ఆచితూచి మాట్లాడాలని ప్రధాని కేంద్ర మంత్రులకు సూచించినట్లు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశాలు భారత్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. భారత్ అంశంపై అతిగా స్పందించొద్దని కేంద్ర మంత్రులకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై మాట్లాడాలని ప్రధాని స్పష్టం చేసినట్లు సమాచారం. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైన ప్రధాని పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్ర మంత్రులకు మోదీ సూచించినట్లు సమాచారం. చరిత్ర లోతుల్లోకి తొంగి చూడొద్దని, కానీ రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండాలని కేబినెట్ సహచరులకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడాలని కేంద్ర మంత్రులకు సూచించిన ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరమని అన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి 3,760 కోట్ల కేటాయింపులకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్రం నిధులు కేటాయించామని, మొత్తం ఖర్చు తామే భరిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2030-31 వరకు 5 దశల్లో నిధులు విడుదల చేస్తామని వివరించారు. దేశంలో 4,000 మెగావాట్ల నిల్వకు ఈ విధానం ఉపకరిస్తుందని కేంద్రం తెలిపింది. హిమాచల్, ఉత్తరాఖండ్లో పరిశ్రమల అభివృద్ధికి 1,164 కోట్ల కేటాయింపు నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండియా అంటే భారత్ అని రాజ్యాంగంలోనే పేర్కొన్నారని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. ఇండియా పేరును భారత్గా మారుస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. భారత్ అనే పదానికి ఉన్న అర్థం రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుందని జయశంకర్ అన్నారు. India, that is Bharat. It is there in the constitution. Please, I would invite everybody to read it. No, I think when you say Bharat, in a sense, a meaning and a understanding and a connotation that comes with it, and that is reflected in our constitution as well. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ కోవింద్ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. గత శనివారం కోవింద్ సారథ్యంలో 8 మంది సభ్యులతో కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ఓ నివేదిక సమర్పించాలని సూచించారు. ఆదివారం జమిలీ ఎన్నికల కమిటీ చైర్మన్ కోవింద్తో న్యాయశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఒక దేశం ఒక ఎన్నికపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. మరోవైపు జమిలీ ఎన్నికల కమిటీ భేటీకి ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కమిటీ చైర్మన్ కోవింద్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియా కప్లో మిగిలి ఉన్న మ్యాచ్లు జరిగేందుకు మెరుగైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నట్లు శ్రీలంక వాతావరణ విభాగం తెలిపింది. ఆసియా కప్ టోర్నీ నిర్వాహకులకు ఈ వార్త ఊరటనివ్వనుంది. 9వ తేదీ తర్వాత మిగిలి ఉన్న మ్యాచ్లకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు శ్రీలంక వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 10న కొలంబో వేదికగా జరిగే సూపర్ 4 మ్యాచ్లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ నెల 12న అదే వేదికపై శ్రీలంకను, 15న బంగ్లాదేశ్ను భారత్ ఢీకొట్టనుంది. ఈ నెల 17న ఫైనల్ పోరు జరగనుంది. సరిగ్గా అదే సమయానికి నైరుతి రుతుపవనాల కాలం ముగియనుంది. అయితే ఈ నెల 9 తర్వాత నుంచి ఎండతో పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు కురుస్తాయని శ్రీలంక వాతావరణ విభాగం తెలిపింది. చైనాలోని ప్రసిద్ధ హుకోవు జలపాతంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం ఔరా అనిపిస్తోంది. ప్రకృతి అందానికి నిలయమైన షాంగ్సీ ప్రావిన్స్లోని హుకోవు జలపాతంలోకి వరద చేరడంతో అందులో కొన్ని రోజులుగా ఇంద్రధనస్సు కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు అక్కడకు భారీగా తరలి వెళ్తున్నారు. చైనాలోనే ఇది 2వ అతిపెద్ద జలపాతం. ఎల్లో నదిపై ఈ జలపాతం ఉంది. సాధారణ సమయాల్లో 30 మీటర్లు ఉండే ఈ జలపాతం వెడల్పు వర్షాకాలంలో 50 మీటర్లకు పెరుగుతుంది.